క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జూలై నెల 21వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా కుటుంబ పోషణ కొరకు, జీవితం ముందుకు కొనసాగుట కొరకు, ఆరోగ్యంగా ఉండుట కొరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ అనేక రకాల పనులను కలిగి ఉన్నాం. ఆ పనులు చేయటానికి అనేక రకాల మార్గాలలో ప్రయత్నిస్తూ ఉంటాం, ప్రయాణిస్తూ ఉంటాం. అయితే మనం వెళుతున్న ప్రయాణంలోనూ, మనం చేస్తున్న పనిలోనూ లాభము ఎంత ఉంటుందో నష్టము కూడా అంతే ఉంటుందని మనకు బాగా తెలుసు. కొన్నిసార్లు మన ప్రయాణంలో మనం ఇబ్బంది పడిన దినాలు, మనం చేసే పని అనుకున్నంతగా సక్సెస్ కాకపోవటం వల్ల కలిగే బాధ, వీటన్నిటినీ మనం అనుభవించాం. కొన్నిసార్లు మన పనిలో మనుషుల మీద ఆధారపడటం ద్వారా, మనుషులను నమ్ముకునటం ద్వారా కూడా ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే దేవుని పిల్లలమైన మనము ఏ పని చేసినా ఆ పనిని, ఏ మార్గంలో వెళుతున్నా ఆ మార్గమును దేవునికి అప్పగించి దేవుని మీద మాత్రమే సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనము ఏ కార్యము తలపెట్టినా దానిని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, మీరు ఇమ్మానుయేలు దేవుడవై ఉన్నందుకు వందనాలు. నిన్ను ఆశ్రయించిన బిడ్డలమైన మేము, నిన్ను వెంబడిస్తున్న బిడ్డలమైన మేము ఏ విషయంలో కూడా ఓడిపోకుండా, అపజయము పొందుకోకుండా విజయ పతాకం ఎగరవేయాలని, జయ జీవితము జీవించాలని మీరు ఎంతగానో ఆశిస్తున్నందుకు వందనాలు. అయితే కొన్నిసార్లు మా సొంత ప్రయత్నముల ద్వారా, మా సొంత నిర్ణయముల ద్వారా, మనుషులను నమ్ముకున్నట ద్వారా మేము జీవితంలో ఓడిపోతున్నాం. చేతగాని వారి వల్ల మిగిలిపోతూ అనేక రకాల జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం. అనేక రకాల అపాయాలలో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాం. అయితే ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీరు మాట్లాడినట్లుగా మా ప్రతి పనిని మీకు అప్పగిస్తూ, మేము వెళ్ళే మార్గములను నీకు అప్పగిస్తూ, ఈ లోకంలో మనుషులను కాకుండా నీ మీద మాత్రమే నమ్మకం కలిగి, నిన్ను మాత్రమే నమ్మి జీవించుటకు సహాయం చేయమని, తద్వారా మా కార్యములన్నీ సఫలపరచబడి నీకు సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.